తడిమంది తిండి కింద చేయి పెట్టండి, ఇది బయటకు లాగండి. దేనికోసం తడివేడండి? ఏమండి ఇదేమన్నా ఆశీర్వాదం వస్తుందా? దేవుని పాదాలు పట్టుకుంటే ఆశీర్వాదం వస్తుందా? మరి మీ బిడ్డలు గారు నేర్పిస్తున్నారా? ఈ రోజున ఇక్కడ చాలా మంది అవనస్తులు నా ముందు కనపడుతున్నారు, ఆడపిల్లలు మగపిల్లలు. మీతో మాట్లాడుతున్న ఆత్మీయ ఎందుకు నేను కూడా మీ వయసు కలిగిన వాడిని. ఈ రోజున యవనస్తులుగా క్రీస్తు కొరకు నమ్మకంగా మీరు బ్రతకగలుగుతున్నారా? ఈ రోజు మీరు కాలేజీలకు వెళ్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, నిన్ను చూసి ఏదన్నా వ్యక్తి నేర్చుకోగలుగుతున్నాడా? నేను గర్వంగా పరిశుద్ధ గ్రంథం పట్టుకుని చెప్పరా? నేను అబద్ధం అంటే దేవునికి లెక్క చెప్పాలి. నేను చదివే స్కూల్స్లోనండి, నేను చదివే కాలేజెస్లో నేను నా ఫ్రెండ్స్ దగ్గర ఉంటే నా ఫ్రెండ్స్ బూతులు తిట్టేవారు కాదు. నేను నా ఫ్రెండ్స్ దగ్గర ఉంటే నా ఫ్రెండ్స్ సినిమా పాటలు పాడేది అనేవారు. అదే ఐజెక్ ఉన్నారు పాస్టర్ గారు, అబ్బాయిరా వాడు కాబోయే పాస్టర్ గారు. ఎందుకంటే చూడండి, అది నన్ను బట్టి భయమా, నాలో ఉన్న దేవుని బట్టి భయమా? వారు అన్నీ వారికి ఏం తెలియదు. మరి ఈ రోజు చూడండి, బయట ఎవడో సిగరెట్ కాలుతూ ఉంటాడని నువ్వు కనపడగానే నేను చెక్కేసి సిగరెట్ పోగొడుతూ ఉంటాడు. అంటే నువ్వు అంటే ఏం లేదు, వాడికి నీలో వెలుగులేదు. ఈరోజు వెలుగు ఉందనుకుంటే దురాత్మ నీ దగ్గర నుంచి పారిపోతాడు. ఈరోజు నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, క్రైస్తవులుగా ఒక యవనస్తురాలుగా క్రీస్తు జరిగిన జీవితాన్ని మీరు జీవిస్తున్నారంటే నువ్వు వేసే ప్రతి ప్రయత్నాలు నేను కూడా తల్లికి జ్ఞాపకం చేస్తున్నాను. మీ బిడ్డల గురించి మీరు ఏం ప్రార్థన చేయాలి తెలుసా? దేవా, దుష్టుని కన్ను నా బిడ్డల జీవితాల పైన పడకూడదు. ఎందుకంటే చూడండి, ఈ రోజు ఎన్ని చూడట్లేదు. చాలా మంది కూడా సంఘాలు అమ్మ బయటకు లోపలికి తిరగకూడదు, నేను ప్రారంభంలో చెప్పాను. అలాంటప్పుడు మీరు రాకూడదు, ఇంట్లో ఉండడం చాలా ఉత్తమం. వన్స్ ప్రసంగం మొదలు పెట్టిన తర్వాత అయ్యేంత వరకు కూర్చోవాలి మర్యాదగా, లేదా రాకూడదు, అంతే. జాగ్రత్తగా మీరు నడిచి తిరగదు. అయితే మేము ఎప్పుడైతే ఈ యొక్క వాక్యాన్ని మేము బోధిస్తూ ఉంటామో, ఎప్పుడైతే మేము ప్రకటిస్తుంటామో, వెంటనే చాలా మంది వ్యక్తులండి, చాలా మంది బిడ్డలు మమ్మల్ని అనుసరిస్తున్నప్పుడు మేము అనుకుంటాం, అయ్యో వీళ్ళు దేవుని మాటలు వింటున్నారేమో, చక్కగా బలపడుతున్నారేమో. కానీ మీరు చెప్పాలి, సావుకులుగా మిమ్మల్ని ఎక్కడ మేము చూస్తామంటారా? బయట కూడా మేము మిమ్మల్ని చూస్తామంటారా? ఎక్కడ చూస్తాం మిమ్మల్ని? బయటికి వెళ్ళిన తర్వాత మాకు తెలియదు మీరు ఏం చేస్తారు. బయట అడుగుపెట్టిన తర్వాత నీ జీవితాలు అన్నదే మాకు తెలియదు. నీ జీవితానికి కంచె ఎవరు వేసుకోవాలి? మీరే వేసుకోవాలి. చాలా మంది చూడండి, శోధన వస్తే పాస్టర్ గారి మీద గెట్టేస్తారండి, మేలైతేనే వాళ్ళ మీద గెట్టేసుకుంటారు. ఏదైనా భయంకరమైన పరిస్థితి పాస్టర్ గారి వల్ల అండి. పాస్టర్ గారు నీ క్షేమాన్ని కోరేవాడు అండి. ఆమె చెప్పగలుగుతారు.